హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో కొత్త సంవత్సరం అనేది వచ్చిందండి. సో మనం ఏదైనా అనుకుంటే ఈ సంవత్సరంలో అవన్నీ జరగాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఓకే అండి. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. రోజు లేవగానే టీ అయితే పెట్టుకుని టీ తాగేదాన్ని ఫస్ట్. సో ఈరోజు అయితే ఫస్ట్ లేవగానే క్లీన్ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే స్టవ్ అవి క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే మనీ ప్లాంట్ మొక్క గాజు గ్లాసులో పెట్టానండి. వాటర్ వేసి బాగా ఫ్రెష్గా వస్తుందండి. మట్టిలో పెట్టి తొందరగా రావట్లేదండి అసలు. అందుకని తీసేసి గాజు గ్లాసులో వాటర్ వేసి పెట్టేస్తానండి. 2 రోజులకు ఒకసారి వాటర్ మార్చుకోవాలి. ఓకే అండి. ఇక్కడైతే నేను తలస్నానం చేసి ప్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి తల ఆరుద్దని. ఇంక మా పిల్లలైతే ఇప్పుడు లేచారండి. పక్క బట్టలు కూడా మాడతలేదు. నేనైతే ఇక్కడైతే పక్క బట్టలు అన్నీ తీసేస్తున్నాను. నైట్ కేక్ తెచ్చారండి మా వారు. కేక్ అయితే కట్ చేయలేదు జనవరి 1కి. మార్నింగ్ కట్ చేయొచ్చని నైట్ అయితే పండుకున్నామండి. ఇక్కడైతే మైసూర్ బోండాకి నైట్ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. ఓకే అండి. ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. పక్కన స్టవ్ మీద పిల్లలకి పాలు కూడా పెట్టేశాను. ఎన్ని పనులున్నా ఫస్ట్ అయితే టీ అయితే తాగాలండి. లేకుంటే హెడేక్ అసలు మామూలుగా రాదు. సో టీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా మనం పని చేసుకోవడానికి. ఓకే అండి. ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది. అల్లం టీ వేసుకున్నాను. టీ అయితే తాగిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఈరోజు మైసూర్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఓకే అండి. ఇక్కడైతే పిల్లలైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చారండి. పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేయడం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వెరైటీ అంటే రోజు ఉండేదేనండి. కాకుండా జనవరి 1 అని స్పెషల్స్ ఏమి ఉండవు. రోజు చేసుకోవాలి, తినాలి, తప్పదు కదండి. ఈరోజు చికెన్ గ్రీన్ చిల్లీ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి. అందులో కావాల్సినవన్నీ ఇక్కడైతే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో ఎలా చేస్తాననేది చూపిస్తాను, చూడండి. నాకు ఇంత పర్ఫెక్ట్గా చెప్పడం అయితే రావట్లేదండి. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఓకే అండి. ఇక్కడైతే ముందుగా ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి మనకు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఒక గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి. నేను కడాయిలో చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టేశాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మా పాప కూడా వచ్చిందని నేను కూడా వంట చేస్తా మమ్మీ అని. ఆమెకేమో గ్యాస్ అందదు, వద్దులే అంటే వినదు. ఓకే అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. చికెన్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్ల పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇక్కడైతే కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలండి. బాగా మగ్గాలి ఆయిల్లో. ఓకే అండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఓకే అండి. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీలకర్ర పౌడరు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేద్దాం. టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఓకే అండి. ఇప్పుడు లైట్గా 1 స్పూను కారం అయితే వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకోవాలండి. ఓకే అండి. నేను 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టేసుకొని కడిగి పెట్టేసుకున్నాను పక్కన. ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలుపుకొని 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు అన్నీ కలుపుకొని ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఓకే అండి. నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. రైస్ అయితే అదే రెడీ అవుద్దని సిమ్ మీద పెట్టేశానండి. ఇక్కడైతే రెడీ చేశాను. మా పాప అయితే తొందర చేస్తుంది. కేక్ కట్ చేద్దాం రా మమ్మీ అని. ఇంకా తొందరగా రెడీ అయ్యి వచ్చానండి. మా పాప అయితే కేక్ కట్ చేస్తుంది. మా బాబు అయితే బయటికి వెళ్ళిపోయాడండి ఆడుకోవడానికి. అన్నయ్య వచ్చే వరకు ఆగంటే అసలు ఆగలేదు. నాకు ఆకలేస్తుంది, నేను తినాలి కేక్ అని.
కట్ చేసి తినేస్తుంది ఇక్కడ. ఓకే అండి, ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసి పైన కుక్కర్ మూత ఆవిరి తీసేసి మూత తీసానండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ చాలా బాగుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేసింది. సో తప్పకుండా ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఇక్కడ వేడి వేడి గ్రీన్ చిల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే అండి, ఈ క్లిప్ అయితే మన 31st రోజు మేము బయటికి వెళ్ళామండి. మా ఇంట్లోకి అయితే ఒక కొత్త వస్తువుని తీసుకొని వచ్చాము, వెట్ గ్రైండర్ తీసుకొని వచ్చాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, కుదరలేదు. మొత్తానికైతే ఈరోజు అయితే కుదిరిందండి, తీసుకుని వచ్చాము. సో దీని డెమో అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.